చిటికెలో చింతపండు లేకుండా కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ పచ్చి కొబ్బరి ముక్కలు, 8 పచ్చిమిరపకాయలు, ఒక వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, ఒక చెక్క నిమ్మ చెక్క తీసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో సగంగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల్ని వేసి వేపుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకోవాలి. అదే జార్లోకి వేయించిన పచ్చిమిరపకాయలను కూడా తీసుకోవాలి. ఆ తరువాత నిమ్మ చెక్కని కూడా పిండుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత అదే ప్యాన్లో తాలింపు దినుసులు వేసుకుని తాలింపు పెట్టుకోవాలి. తాలింపు వేగాక ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలోకి వేసుకోవాలి. ఈ పచ్చడి రైస్లోకి, ఇడ్లీలోకి, దోశల్లోకి ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, చాలా సింపుల్గా 2 నిమిషాల్లో కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది. చూశారు కదా చిటికెలో కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకున్నామో. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.